ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఏ మతమైనా చెప్పేది ఏంటంటే పాపం చేస్తే నీకు వచ్చేది ఏంటి అంటే మరణం. అంటే వాక్యం చెప్తుంది నరకం. ఏంటది? నరకం. బైబిల్ అంతా కూడా ఎక్కువ పాపాన్ని గురించి చెప్తుంది. ఎందుకనంటే పాపాన్ని నుంచి తప్పించబడటానికి మనకి ఏకైక మార్గం, ఒక్క మార్గమే ఉంది. అది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ద్వారా తప్పితే నువ్వు పరలోకం చేరడానికి వేరే మార్గం లేదు. నువ్వు నరకం వెళ్ళిపోవడానికి 10,000 మార్గాలు ఉన్నాయి. నరకం వెళ్ళిపోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 10,000 మార్గాలు ఉన్నాయి. కానీ పరలోకం వెళ్ళడానికి ఉన్న ఏకైక మార్గం ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. అందుకే కింద మాట ఏముంది? అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిశ్చయం. కాబట్టి మనం ఈరోజు పైదే చూద్దాం. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. బైబిల్ అనేక రకాలైన పాపాల గురించి మాట్లాడింది. బైబిల్ ఏం చేసింది? అనేక రకాల పాపాల గురించి మాట్లాడింది. క్రీస్తు శకం 345లో ఒక క్రైస్తవ సన్యాసి ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరేంటంటే మర్చిపోతాను, రాసుకొచ్చాను. ఎవాగ్రియస్ పొంటికస్. ఆయన పేరేంటి? ఎవాగ్రియస్ పొంటికస్. ఆయన ఒక క్రైస్తవ సన్యాసి. ఆయన టర్కీలో పుట్టాడు. ఆయన ఒక వేదాంతి కూడా, క్రైస్తవ థియాలజియన్ కూడా, ఆయన క్రిస్టియన్ థియాలజియన్. ఆయన ఏం చేశాడంటే పాపాలని, అంటే బైబిల్లో ఏం చెప్తుంది, అసలు బైబిల్లో ఉన్న ఏవి భయంకరమైన అంటే మరణకరమైన పాపాలు ఏంటి అని ఆయన కొన్ని వాటిని ప్రతిపాదించాడు. అందులో 8 తీసుకున్నాడు. తర్వాత దాన్ని ఏం చేశారంటే 7 కింద చేశారు. వాటిని ఏమంటారంటే 7 మరణకరమైన పాపాలు. ఏంటండి? 7 మరణకరమైన పాపాలు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే 7 డెడ్లీ సిన్స్ అంటారు. ఇది చాలా పాపులర్, మనకు తెలియకపోవచ్చు కానీ చాలా పాపులర్ ఇది. వీటిని ఏమంటారు? 7 డెడ్లీ సిన్స్, అంటే 7 మరణకరమైన పాపాలు. ఇవి ఈరోజు మనం ఇవి చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన అంటే యేసుప్రభు చెప్తున్నాడు ఈ మాట ఏమని? ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. చాలు. సాతాను ఆకాశం నుంచి ఎలా పడ్డాడంట? మనం వర్షం వచ్చినప్పుడు మనం మెరుపులు చూస్తాం. మెరుపు ఎంత ఫాస్ట్గా ఉంటుంది చెప్పండి? జస్ట్ మనం రెప్పేసేలోపు ఏమవుద్ది? మెరుపు స్ట్రైక్ అవుద్ది కదా. అలాగ సాతాను ఆకాశం నుంచి ఏమయ్యాడంట? ఒక మెరుపు వలె పడ్డాడంట. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి ఏమయ్యాడు? భూమి మీద ఒక మెరుపు వలె పడటం ఎవరు చూశారంట? యేసుప్రభు చూశాడంట. ఈ విషయం యేసుప్రభు చెప్పకపోతే ఎవరికి తెలియదు. ఎందుకు పడ్డాడో? యెషయా గ్రంథం 14:12. తేజో నక్షత్రమా, వేకువ చొక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఇక్కడ కూడా అదే మాట ఉంది. ఏమని అడుగుతున్నారు సాతాన్ని? తేజో నక్షత్రమా, వేకువ చొక్క, నీవు ఎలా పడిపోయావు ఆకాశం నుంచి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి అంటే 13వ వచనంలో దానికి ఆన్సర్ ఉంది. ఏమనుంది? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవు కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. సాతాను అవ్వకముందు ఎలా ఉందంట? తేజో నక్షత్రముగా, వేకువ చొక్కగా ఉంది. ఏహెజ్కేల్లో ఇంకా వర్ణన చూస్తే మామూలుగా ఉండదు. మొత్తం అన్ని రకాల రత్నములతోటి, ముత్యములతోటి, ఏంటి బంగారంతో అలంకరించబడి అభిషేకించబడిన కేరువే నువ్వు ఉంటివి. నీవు నియమింపబడిన దినమని నీకు పిల్లన గ్రోవు వాయించేవారు కూడా ఉన్నారు. అంత అందమైన సాతాను మెరుపులే పడిపోయాడంట. ఎందుకు చెప్పండి? గర్వం. మొట్టమొదటి విషయం ఏంటి? 7 డెడ్లీ సిన్స్ అని చెప్పుకున్నాం కదా. మొట్టమొదటి పాపం బైబిల్ అంతట్లో అతి భయంకరమైన పాపం మొట్టమొదటిది ఏంటంటే నెంబర్ 1 గర్వం. సాతాను గర్వించిందంట. ఏమని? దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో దానికి వాటితో సంతృప్తి లేదు. ఏమనుకుందంట? దేవుని నక్షత్రాలకు పైకి వెళ్ళిపోతాను, దేవుడి మీదే హెచ్చించేసుకుంటాను, దేవుడు కూర్చున్న సింహాసనంలోకి ఏమవుతాను నేను?
ఆ సింహాసనం మీద కూర్చుంటాను అని మనస్సులో అనుకుందంట, అంతే. ఏమనుకుంది? మనస్సులో అనుకుందే. వెంటనే ఏమైపోయింది? మెరుపు వలె పడిపోయింది. యేసుప్రభు అదే చెప్తున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడటం నేను ఏం చేశాను? చూశాను. కాబట్టి మొట్టమొదటి విషయం గర్వం. గర్వం ఒక మనిషిని గడ్డి తినిపించేది. మనకి నెబుకద్నెజర్ రాజు తెలుసు. నెబుకద్నెజర్ రాజు తన రాజ్యాన్ని చూసుకుని ఏమనుకుంటాడంటే, అయ్యో బాబు ఇదంతా ఎవరిదే? నాదే, నా అధికారము, నా బలము, నా మహాధిపత్యం అనుకుంటాడు. వెంటనే ఏమవుతాడు? పశువు వలె మారిపోతాడు. దేవుడు గర్వించిన వారిని ఏం చేస్తాడంటే గడ్డి తినిపిస్తాడు. కాబట్టి దేవుడు అసహించుకునే మరణకరమైన మొట్టమొదటి పాపం ఏంటి? గర్వం. గర్వం మన జీవితాల్లోకి తెలియకుండా ఆటోమేటిక్గా వచ్చేయచ్చు. కొంతమందికి వాళ్ళ చదువుని బట్టి గర్వం ఉంటుంది. కొంతమంది వాళ్ళ పేరు పక్కన చూడండి డిగ్రీలు ఎన్ని ఉంటాయంటే మామూలుగా ఉండవు. వాళ్ళకి వాళ్ళ డిగ్రీలను బట్టి గర్వం. కొంతమందికి వాళ్ళ ఆస్తిని బట్టి గర్వం. కానీ దేవుడి దృష్టికి అదేంటి? అసహ్యం. కొంతమందికి వాళ్ళ గర్వం ఏంటంటే వాళ్ళ కులాన్ని బట్టి గర్వం. ఇదే గర్వం? ఇదే కుల గర్వం. ఇది మాది పెద్ద కులం, మీది చిన్న కులం. దేవుడు కులాలు లేవు. అందులో కూడా ఈ కులం అన్న దౌర్భాగ్యం ఎక్కడుంది? మన ఇండియాలోనే ఉంది. మిగిలిన ఏ దేశాలకు వెళ్ళో ఎక్కడ చూడు ఏం లేవు, కులాలు లేవు. కొంతమందికి ఏంటి? మాది పెద్ద కులం అన్న గర్వం. మీరు మన ఇండియాలో చూడండి, ఏ కులం వాడికి ఆ కుల గర్వమే. మనం ఏమనుకుంటాం అంటే ఒక కులం వాళ్ళకి గర్వం ఉంటుంది, ఇంకో కులం వాళ్ళకి లేదనుకుంటాం. అలా కాదు, ప్రతి వాళ్ళకి గర్వమే ఉంటుంది. కొంతమందికి వాళ్ళ అందాన్ని బట్టి గర్వం. మన క్రిస్టియానిటీలో చూసుకుంటే వాళ్ళ చర్చిని బట్టి గర్వం, వాళ్ళ డినామినేషన్ బట్టి గర్వం, ఆ సంఘాన్ని స్థాపించిన అయ్యగారిని బట్టి గర్వం, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి గర్వం. ఇవన్నీ కూడా గర్వాలే. ఎప్పుడైతే మన హృదయంలో ఏ విషయం గురించైనా గర్వపడ్డామో అపవాదికి మనకే తేడా లేదండి. అపవాదికి మనకేం లేదు. సాతాను ఎలాగైతే అక్కడి నుంచి పడిపోయాడో మనం కూడా మన జీవితంలో ఏమైపోతామో పడిపోతాం. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, తెలిసిన మాట ఇది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. పడిపోవటకు ముందు ఏమి నడుస్తుందంట? అహంకారమైన మనసు నడుస్తుంది. దేవుడు గర్విష్ఠుల ఇల్లు పెరిగివేస్తానంటున్నాడు. గర్విష్ఠులను ఏం చేస్తాడు? ఆయన అణచివేస్తాడు. నెబుకద్నెజర్ రాజు ఎలాంటి రాజు చెప్పండి అసలు? నెబుకద్నెజర్ రాజులు ఎన్ని దేశాల మీద అధిపతి చెప్పండి అసలు? ఏ దేశానికి వెళ్తే ఆ దేశాన్ని జయించేవాడు. కానీ ఏమయ్యాడు? గడ్డి తిన్నాడా లేదా? ఎందుకని? గర్వించాడు. ఆ విషయం కూడా ఆయన చెప్తేనే మనకు తెలుసు, లేకపోతే తెలియదు మనకి. నెబుకద్నెజర్లో ఉన్న ఒక మంచి విషయం అది. కాబట్టి ఎప్పుడైతే మనలో గర్వం వస్తుందో నువ్వు వెంటనే చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళ మీద ప్రభు సన్నిధిలో పడి నువ్వు వెంటనే ఏమవ్వాలి? పశ్చాత్తాపడాలి. తెలియకుండా మనలో గర్వం పనిచేస్తుంది. కొంతమంది వాళ్ళకున్న వస్తువులను బట్టి గర్విస్తారు, కొంతమంది వారికున్న ఇల్లుని బట్టి గర్విస్తారు. మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, ఆడికి ఒక బండి ఉంది, ఆ బండిని బట్టి గర్విస్తాడు ఆడు. అలా మనలాంటి బండి ఏంటి ఇంకెవడికే లేదు, ఈ వీధిలో మన బండి ఏంటి టాపు అన్న ఫీలింగ్ ఉంటుంది. అది కూడా ఏంటి? గర్వమే. మీరు లేడీస్ ఉన్నారు, మీరు వేసుకున్న బంగారాన్ని బట్టి గర్విస్తారు. మీలో చాలామంది ఈ నగలు ఎందుకు మానరంటే పెళ్ళికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి అందరూ ఏమనుకుంటారంట? దీనికి ఏమీ లేదు, పెట్టుకుంటానికి ఏంటంట దీనికి ఏమీ లేదు అందరూ అనుకుంటారని. ఒకవేళ ఒక ఆవిడ ఎన్ని వారాల నగలు అంటారండి, అది పేరు నాకు తెలియదు, 7 వారాల నగలు వేసే వచ్చిందనుకోండి, ఆవిడ చూసి అందరూ ఏమనుకుంటారు? ఆహా ఊహా అనుకోవచ్చు, ఇక్కడ లోకంలో అనుకోవచ్చు. దేవుడు అండవు. దేవుడు ఏం చేయడు? దేవుడు అలాగండ. వాళ్ళకున్న బంగారాన్ని బట్టి గర్విస్తారు, వాళ్ళకున్న చీరలను బట్టి గర్విస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చచ్చిపోయింది, ఆవిడకి ఏకంగా 700 చీరలు ఉన్నాయంట. ఎన్ని చీరలు? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అంటే రోజుకు ఒక చీర కట్టుకున్నా కానీ ఇంకా ఏంటి ఆవిడకి? ఇంకా డబ్బులు. 700 చీరలు, ఎన్ని చీరలు ఇంకా ఎక్కువ చాలా చెప్పింది. కాబట్టి మనుషులు వీటన్నిటి బట్టి గర్విస్తారో, కానీ దేవుడు వీటన్నిటిని ఏం చేస్తాడో? అసహించుకుంటాడో. కొంతమందికి ఆడు పొడుగ్గా ఉంటే గర్వం వాడికి, కొంతమంది కండలు ఎక్కువ ఉంటే గర్వం. కండలు ఉంటే ఏంటి? గర్వం. కొంతమందికి ఇంగ్లీష్ మాట్లాడితే గర్వం. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని చూసిన వాళ్ళు ఎంత బిల్డప్ ఇస్తారంటే మామూలుగా బిల్డప్ ఎవరు, అది గర్వం. ఇంకొంతమందికి బైబిల్ 4 మొక్కలు తెలిస్తే చాలు. బైబిల్లో 4 విషయాలు తెలిస్తే ఏంటి? పక్కన ఎలా చూస్తాం మనం? ఇలా కిందకి చూస్తాం. ఎలా చూస్తాం? కిందకి.
అందరికంటే ఒక గంట ప్రార్థన ఎక్కువ చేస్తే గర్వం, అందరికంటే బాగా పాట పాడితే గర్వం, ఇంకా అందరికంటే బాగా ఇలాగ చెప్పుకుంటా పోతే సాయంత్రం దాకా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటే ఏంటి, ఆడవాళ్ళకి అందరికంటే బాగా వంట చేసినా గర్వమే. ఏంటి, ఎవరైనా వచ్చి మిమ్మల్ని పొగడగానే ఏం చేస్తారు, అబ్బా అక్క అసలు బిర్యానీ మామూలుగా లేదు, ఎరగదీసామని, కానీ లోపల ఏమొచ్చేది నీకు, మామూలుగా రాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు ఇవన్నీ ఇచ్చినవి దేవుడే. సాధారణుడు కూడా ఆయన్ని అలంకారాలు చేసింది ఎవరు చేశారండి? ఆడిగాడు చేసుకున్నాడా? లేదు, దేవుడే అలంకరించాడు. అన్ని వజ్రాలతో, వైడూర్యాలతో, బంగారంతో అంతలాగా అలంకరించింది దేవుడే. కానీ వాడు ఏం చేశాడు, వాడిని చూసుకుని వాడు గర్వించాడు, నరకంలో ఒక మూలకి ఏమైపోయాడు, త్రోయబడ్డాడు. కాబట్టి దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే దీనులు. అందుకే ఒక మాట ఉంది కదా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకి ఏం చేస్తాడో కృప అనుగ్రహిస్తాడు. దావీదు ఎంత గొప్ప పోటీగాడు చెప్పండి అసలు. కానీ ప్రతిసారి ఆయన ఏమనుకునేవాడు, చచ్చిన కుక్క లాంటి వాడిని, నల్లి లాంటి వాడిని, మిడత లాంటి వాడిని, పురుగు లాంటి వాడిని. ఎప్పుడైనా ఆయన హెచ్చించుకున్నాడా? సంసోను ఎంతటి బలవంతుడు, సింహాన్ని చంపినాడు. మనం కుక్కని చంపినా వీధిలో అందరి దగ్గరికి వెళ్ళి రే నేను అక్కడ కుక్కని చంపాను అని బిల్డప్ ఎత్తాం. సింహాన్ని చంపి ఎవరికైనా చెప్పుకున్నాడండి? ఎవరికి చెప్పుకోలే. వాళ్ళందరూ ఏంటి, దీనులు. కాబట్టి మన హృదయంలో దేవుడు మన నుంచి కోరుకునే మొట్టమొదటి విషయం ఏంటంటే దీనత్వం. మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి, దీనత్వం. నేను మరలా చెప్తున్నాను, నీ హృదయంలో గర్వపు ఆలోచన రాగానే వెంటనే మోకాళ్ళ మీద పడి ఏడు, ప్రభువా నాలో నుంచి ఏం చెయ్యి, ఇది తీసివేయి. కాబట్టి మీకున్న వస్తువులు బట్టి, వాహనాలను బట్టి, మీ అందచందాలను బట్టి, నగలను బట్టి, బట్టలను బట్టి, వేటిని బట్టి గర్వించొద్దు. అతిశయించేవాడు దేని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపించే దేవుని బట్టి అతిశయించాలి తప్పితే మిగిలిన అతిశయం అంతా ఏంటి, చెడ్డదే. బైబిల్లో మోయాబీల గురించి మాట ఉంటుంది. ఏమనంటే మోయాబీలు బహుగర్వం కలిగిన వారంట. మోయాబీలు ఏంటి, గర్వబోధులని ఉంటుంది. ఎందుకు మోయాబీలకి అంత గర్వం చెప్పండి, బైబిల్ చదివే జ్ఞానులు మీరే. మోయాబీలకి ఎందుకు అంత గర్వం చెప్పండి, చెప్పండి గట్టిగా. అందంగా ఉంటారు మోయాబీలు. ఏంటంటే అందరికంటే అందంగా ఉంటారు. వాళ్ళ అందాన్ని బట్టి వాళ్ళకి ఎంతో గర్వం. అలా మన జీవితాల్లో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా మేము గర్వించేది ఏది ఉండకూడదు. కొంతమంది క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే తెల్ల బట్టలు వేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు తెల్ల బట్టలే. మళ్ళా రంగు బట్టలు వేసుకునే వాళ్ళని చూసి వాళ్ళు చీప్గా చూస్తారు మనల్ని. మనం అన్ని రంగులు వేసేసుకుంటాం కదా, ఏదో ఒక రంగుకి ప్రాధాన్యత ఏం లేదు కదా. మళ్ళా రంగు బట్టలు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, చీప్గా చూస్తారు. అది కూడా గర్వమే. అయ్యగారులను బట్టి గర్విస్తారు, అది కూడా ఏంటి, గర్వమే. హెబ్రోన్ వాళ్ళు దేన్ని బట్టి గర్విస్తారు, పక్సింగ్ గారిని బట్టి. హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారిని బట్టి. చెరుకు మిషన్ దేవదాసయ్య గారిని బట్టి. అలా ఇంకా ఎవరిని చూసుకున్నా అది కూడా ఏంటి, గర్వమే. అది గర్వం కదా, అది కూడా గర్వమే. కాబట్టి మన జీవితంలో గర్వంగా ఉన్న వాటిని అన్నింటినీ ఏం చేయాలి, ప్రభు వీటిని మా దగ్గర నుంచి ఏం చెయ్యి, తీసివేయి. మేము దేని గురించి, పౌలు ఏమంటాడో, నా అతిశయం ఏదైనా ఉందంటే అది సిలువే. పౌలు గారి అతిశయం ఏంటి, అసలు పౌలు గారు అతిశయించడానికి ఎన్ని ఉన్నాయండి చెప్పండి. అసలు ఆయన ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంత సువార్త చేశాడు, ఎంతమందిని స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అటువంటిది పౌలు గారి దగ్గరికి వెళ్ళి, పౌలు గారు మీకు అతిశయం కలిగించేది ఏదంటే ఆయన ఏమంటాడో, సిలువ యందు తప్ప నాకు అతిశయము ఏదీ లేదు. సిలువే మన అతిశయం. ఏంటండి, సిలువే. ఎందుకు సిలువ? సిలువ అంటే మళ్ళీ ఏదో ఈ సిమెంట్ సిలువలు, చెక్క సిలువలు, మెళ్ళ సిలువలు వేసుకు తిరుగుతాం, ఆ సిలువలు కాదు. ప్రభు ఏం చెప్పాడు, సిలువను ఎత్తుకుని తిరగమన్నాడు. దాని అర్థం ఏంటి, మళ్ళీ మనం ఉపేక్షించుకుంటాం దాన్ని. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ సిలువలు, ఆ కిటికీలకు సిలువలు, ఆ మెස්සలకు సిలువలు, గోడకు సిలువలు, మెళ్ళలో సిలువలు. కొంతమంది మహామేధావులు అయితే మంగళసూత్రాలకి సూత్రాల మీద కూడా సిలువలు. కొంతమంది ఉంగరాలు చేయించుకుంటారు, ఉంగరం మీద సిలువలు. ఆ సిలువల గురించి కాదు మాట్లాడేది, దేవుడు వాక్యం చెప్పేది. సిలువ ఎత్తుకుంటాం అంటే ఏంటి, మళ్ళీ మనం ఉపేక్షించుకుంటాం. కాబట్టి మళ్ళీ మనం ప్రతిరోజు ప్రతి విషయంలో దీనులుగా చేసుకోవాలి. మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే ప్రతి విషయంలో దీనులుగా అయిపోవాలి. ఆ దీనులకే ఎందుకంటే దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడో, కృపనిస్తున్నాడు. ఆ కృప ముఖ్యం. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 పాపం ఏంటంటే గర్వం. నీలో ఏ గర్వం ఉన్నా దాన్ని ఏం చెయ్యి, తీసి పక్కన పడే. రెండో విషయం ఏంటంటే,
ఈ మాట చూడండి ఒకసారి. ఇదే సామెతల గ్రంథం 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. చాలండి. మన కళ్ళు ఎలా చూడాలంట? ఏమని చెప్తుంది? ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పల ముందు సూటిగాను చూడవలను. అంటే ఏంటి దీని అర్థం? అప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, టర్నింగ్ వచ్చిన అటు ఇటు చూడకుండా డైరెక్ట్గా వెళ్ళిపోమనా? అలా అయితే ఏ పొలంలోకి వెళ్ళిపోతాం, కాలువలోకి. అదిగా చెప్పేది. ఏంటి? మత్తయి సువార్త 5:27 చూడండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కాదా? రెండో విషయం ఏంటంటే మోహం. మొట్టమొదటిది ఏంటి? గర్వం. రెండోది ఏంటి? మోహం. మోహం అన్నది మన చూపుల్లో కనబడుద్ది. అందుకే వాక్యంలో ఏమనుంది? నీ కళ్ళు ఎలా ఉండాలి? సూటిగా అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు. స్త్రీలను చూసే విషయంలో నీ కళ్ళని ఏం చేయి? జాగ్రత్తగా కాపాడుకో. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వెంటనే నీ హృదయంలో ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచకుండా నీ కన్ను ఏం చేయి? పీకేసుకో. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేహం అంతయు నరకంలో వేయబడకుండా నీ కన్ను ఒకటి నశించడం నీకు మేలు కాదా? అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, నీకు అభ్యంతరపరిచేది ఏదైనా ఉంటే దాన్ని ఏం చెయ్యి? తీసేయి. ఈరోజు ఒక స్త్రీని మోహపు చూపు చూడటానికి మనం బండి వేసుకుని రోడ్డు మీద వెళ్ళిన అవసరంలా. ఒక స్త్రీని మోహపు చూపు చూడటానికి ఏంటి? బైక్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళి మార్కెట్లో తిరిగే అవసరం లేదు. ఎక్కడ చూడొచ్చు మనం? ఫోన్లో. ఇప్పుడు మనం దేవుడు వాక్యం పెట్టుకుందామన్న దానికి ముందు ఏదో ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్లో సగం బట్టలు వేసుకుని ఎవరితో అమ్మాయి వస్తుంది. అవి కూడా ఏంటి? మన కళ్ళని ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంటంటే, మన కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. సొలొమోను ఏమంటాడంటే, నా కన్నులకు ఆయన ఏం చేయలేదంటే అభ్యంతరం చేయలేదంట, ఏది పడితే చూడనిచ్చాడంట. అందుకే సొలొమోను నాశనం అయిపోయాడు. సొలొమోను ఏం చేశాడు? నాశనం అయిపోయాడు. ఎందుకని? ఆయన కన్ను చూడాలనుకున్నది ఏది కూడా అభ్యంతరపరచలేదు. అందుకే ఆయనకు 1000 మంది, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తానికి ఎంతమంది? 1000 మంది. అంటే ఆయన కళ్ళే ఏం చేసుకోలేకపోయాడు? ఆయన కాపాడుకోలేకపోయాడు. సంసోను కూడా అంతే, ఆయన కళ్ళు కాపాడుకోలేకపోయాడు. చివరికి ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. ఇక్కడ ఉన్న మనందరం కూడా మన కన్నును కనుక కాపాడుకోకపోతే, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నీ దేహానికి దీపం ఏంటి? కన్ను. ఈ కన్ను విషయంలో నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ కళ్ళు కాపాడుకోకపోతే ఈ కంట్లోంచి ప్రవేశించదు నీ హృదయంలోనికి ఏదైనా. ఇప్పుడు ఈ చర్చిలోనికి రావాలంటే దారి ఏది? ఈ ద్వారాలే కదా. అలా నీ శరీరంలోనికి ఏదైనా ప్రవేశించాలంటే దారి ఏది? నీ కన్ను. కాబట్టి నీ కన్ను కనుక నువ్వు కాపాడుకోకపోతే నీ దేహం అంతా చెడిపోద్ది. నీ మొత్తం హోల్ బాడీ అంతా ఏమైపోద్ది? చెడిపోద్ది. ఒకడు వచ్చి అంటాడు, ఆడికి రాత్రి కళ్ళ సమంత వచ్చేసిందంట. ఆడికి రాత్రి కళ్ళ ఎవరు వచ్చేసారు? సమంత వచ్చేసింది. సంబంధం ఎందుకు వచ్చేసింది? ఆడికి నైట్ కల్లా సంబంధం ఎందుకు వచ్చింది చెప్పండి? వచ్చి వాళ్ళ అమ్మ రావాలి, వాళ్ళ నాన్న రావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రావాలి. కానీ ఎక్కడో ఉండే సమంత ఈడి కల్లోకి ఎందుకు వచ్చింది? వీడు పొద్దున్నంతా ఎవరిని చూస్తాం మొదలుపెట్టాడు? ఫోన్లో ఎవరిని చూశాడు? సమంతని చూశాడు. ఇంకొక ఆడవాళ్ళకి ఏ కోహ్లీయో ప్రభాస్ వచ్చేయచ్చు, ఏ మహేష్ బాబు వచ్చేయచ్చు. ఎందుకని? పొద్దున్నంతా నీ కంట్లోకి ఎవరిని ఎక్కించుకున్నావో? సమంతని మహేష్ బాబుని నేను ఎక్కించుకుంటే నీ కళ్ళయా? ఆ దిక్కుమాలి కళ్ళు రాకపోతే మంచి కళ్ళు వస్తాయా? ఏసేపుకి ఎటువంటి కళ్ళు వచ్చినాయి చెప్పండి? దానియేలుకి ఎటువంటి దర్శనాలు వచ్చినాయి? మీకు వచ్చినాయా అలాగేమన్నా? ఏసేపుకి వచ్చినట్టుగా, దానియేలుకి వచ్చినట్టుగా దేవుడు ఒక దర్శనం ఇచ్చి, లేకపోతే కళ్ళ ఏదన్నా మాట్లాడి ఏమన్నా వచ్చినాయా? రాలేదు. ఎందుకు రాలేదు? మన కంట్లోంచి ఏం ఎక్కించాం? వాక్యం వెళ్దాం. మన కంట్లోంచి ఏం వెళ్ళాలి? వాక్యం వెళ్ళినప్పుడు నీ హృదయం ఎలాగుంటుంది? వెలుగై ఉంటుంది. నీ దేహం అంతా ఏమై ఉంటుంది? వాక్యం వెలుగే కదండి. వాక్యం వెలుగే కదా కాదా? వాక్యం వెలుగే. ఈ వెలుగు నీ దేహంలోకి వెళ్ళినప్పుడు నీ దేహం ఏమవుద్ది? ఇంకా వెలుగవుద్ది. నువ్వు పలికిమాలిన చెత్త అంతా ఎత్తే నీ కంట్లో ఏమవుద్ది? నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోద్ది. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళు పీకేసుకోగలమా? అంత ధైర్యం చేయగలమా?
చేయగలమా చేయలేమా? ఏడు నేను కన్ను పీకేసుకుంటాను అన్నోడు చెయ్యొత్తండి, ఎవడో ఎత్తడు. కానీ మనకు అభ్యంతరంగా ఉండి మాత్రం నరికేయచ్చు. నీ కన్నుకు అభ్యంతరపరిచేది ఏది ఉందో దాన్ని ఏం చెయ్యి, తీసివేయి. ఒకప్పుడు నాకు ఫేస్బుక్ అభ్యంతరం నా కంటికి, దాన్ని ఏం చేశాను నేను, తీసేశాను. తర్వాత ఇన్స్టాగ్రామ్ అభ్యంతరం, దాన్ని ఏం చేశాను, తీసేశాను. అలా నీ జీవితంలో నీ కంటికి అభ్యంతరపరిచేది ఏదున్నా దాన్ని ఏం చెయ్యి, వాక్యం చెప్తుంది, నరికి పాడేయి. నరుక్కోకపోతే నరకం నీకు, నరుక్కోకపోతే ఏంటి, నరకం. నాకు తెలిసి ఈ మాటలు ఎవడో చెప్పడు ఎక్కడ. యేసయ్య నిన్ను దీవెంతాడో, యేసయ్య నిన్ను ఆశీర్వదింతాడో, నీ పిండి పిసుకు తొట్టేంటి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె అయిపోదో, ఇవి చెప్తారు. ఇది కాదు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు, నీకు అభ్యంతరం కలిగించేది నీ చెయ్యి అయినా, నీ కాలు అయినా, నీ కన్ను అయినా నరికి ఏం చెయ్యి, పాడే. లేకపోతే నీ దేహం అంతా ఎక్కడికి పోద్ది, నరకానికి వెళ్ళిపోద్ది. కాబట్టి నీ ఫోన్లో నిన్ను అభ్యంతరపరిచి ఏదైనా ఉంటే ఏం చెయ్యి, తీసివేయి. ఒకవేళ ఫోనే అభ్యంతరం అయితే ఫోనే తీసేయి. కీప్యాడ్ ఫోన్ ఉంది కదా, కీప్యాడ్ ఫోన్ వాడుకో. నీ దేహం నరకంలోకి వెళ్ళిపోతాం బెస్టా, నువ్వు కీప్యాడ్ ఫోన్ వాడుకుంటాం బెస్టా? అది వాడుకుంటామే బెస్ట్ కదా. అర్థమైందా? ఇదివరకు లేడీస్ ఎక్కువ ప్రార్థనలు చేసేవారు ఇంటికాడ ఖాళీగా ఉంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి, యూట్యూబ్ ఓపెన్ చేయటం, బిర్యానీ ఎలా ఉండాలి, ఆ వంటలు ఎలా ఉండాలి, ఈ వంటలు ఎలా ఉండాలి, ఆ ప్రోగ్రాంలు ఏంటి, ఈ ప్రోగ్రాంలు ఏంటి, ఆ జాకెట్ ఎలా కొట్టాలి, ఈ లంగా ఎలా కొట్టాలి, ఈ వీడియోలు తప్పితే ప్రార్థన లేదు. ఎవరికే ప్రార్థన లేదు, బైబిల్ చదవటం ఏమీ లేదు. లేకపోతే వాళ్ళు ఏం తిట్టుకున్నారు, వీళ్ళు ఏం తిట్టుకున్నారు, ఆ గొడవ ఏంటి, ఈ గొడవ ఏంటి, వీటన్నిటి ద్వారా నీ కన్ను చెడిపోతుంది, నీ దేహం చెడిపోతుంది, నీ దేహం నరకానికి ఏమైపోతుంది, ఏడవబడుతుంది. కాబట్టి ఏం చెయ్యి, మగోళ్ళైనా ఆడోళ్ళైనా నీ కన్నుని జాగ్రత్తగా కాపాడుకో. ఇతరులను చూసినప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యవనస్తులకు చెప్తున్నాను, నీ కన్ను కనుక నువ్వు కాపాడుకోకపోతే నువ్వు పోయేది నరకానికే. ఇక్కడ యవనస్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకే చెప్తున్నారు, మీ కన్ను కనుక మీరు కాపాడుకోకపోతే మీరు పోయేది ఏంటి, నరకానికే. మీరు ఏదో పెద్ద పాపాలు ఏం చేసే అవసరం లేదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, ఏం చేసినట్టు ఆ క్షణం మంది నీ హృదయంలో వ్యభిచారం చేసినట్టు. కాబట్టి నీ కన్ను విషయమే నువ్వేం చెయ్యి, జాగ్రత్త. మరొక విషయం చూద్దాం, చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మూడో విషయం ఏంటంటే కోపం. మూడో విషయం ఏంటి, కోపం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోపిస్టులని నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ ఏంటి, కోపం ఎక్కువ అని నాకు తెలుసు. కాబట్టి ఇది అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాక్యం ఏం చెప్తుంది, నరుని కోపం దేవుని నీతిని ఏం చేయదు, నెరవేర్చదు. మనం కూడా ఎప్పుడు ఎవరి మీద కోపడతామంటే మనకంటే చిన్నోళ్ళ మీద కోపడతాం, మనకంటే పెద్దోళ్ళ మీద మనం కోపడలేం. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఏ టీ గ్లాసు తీసుకొస్తాం, మన ముందు టీ గ్లాస్ పడేశారు, ఆ టీ మొత్తం అయ్యి మన బట్టల మీద కూడా అయింది. మనం వెంటనే ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, కేకలేస్తాం, తిడతాం, కళ్ళు లేవా, సరిగ్గా తేలేవని తిడతాం. సపోజ్ మన ఇంటికి ఏ జగనో మోడీ గారు వచ్చి, మోడీ తాతే మన ముందు టీ గ్లాస్ వదిలేశాడు, నువ్వు మోడీని తిట్టగలవా? తిట్టగలరా ఎవరైనా? నీ కళ్ళు లేవా, కనబడతలేదా, నువ్వు సరిగ్గా టీ గ్లాస్ పట్టుకో, ఎవరైనా తిట్టగలరా చెప్పండి? ఒకవేళ తిడితే ఏమవుద్ది, నీ అడ్రస్ ఉండదు, ఇంకా నువ్వు కనపడవు. ఏంటి, నువ్వుండి ఒకడు ఉన్నావు, ఇండియాలో ఉన్నావు, అసలు నువ్వు ఉండవు, నువ్వు ఇంకా నిన్ను పార్సల్ కట్టి ఏం చేస్తారు, వేసేస్తారు ఎక్కడికో వాటికి. కాబట్టి మనం ఎవరిమే కోప్పడదని చెప్పండి. మనకంటే తక్కువగా అనిపించే వాళ్ళలో మన ఇంట్లో వాళ్ళని తిడతాం, కానీ పై ఉన్న వాళ్ళని ఎవరిని తిట్టం, అది కూడా మనకి తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు ఇదే ఉద్దేశం కలిగి ఉందాం. ఇక్కడ వాక్యం ఉంది కదా, కోపించడానికి ఏం చేయండి, నిదానించండి. కానీ ఇదే వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అంటే నేనేం దీన్ని ఏమీ సమర్థించట్లేదు కానీ సరిగ్గా చూడండి, 4:26 చూడండి ఒకసారి. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అది వాక్యం ఏం చెప్తుంది, కోపపడండి కానీ పాపం చేయకండి. ఇది ఎలాగా? వాక్యం ఏం చెప్తుందంటే కోపమే పాపం. మరి కోపపడండి కానీ ఏం చేయొద్దు, పాపం చేయొద్దు. ఏంటి దాని అర్థం అంటే,
సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం మీ హృదయంలో ఏం చేయొద్దు, ఉంచుకొనవద్దు. చాలా విషయాల్లో మనం ఎందుకు కోప్పడతాం అంటే మన సెల్ఫ్కి ఏదైనా అయితేనే కోప్పడతాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా కోప్పడ్డాడు. ఎప్పుడు కోప్పడ్డాడు చెప్పండి? దేవుని యొక్క మందిరం విషయంలో, దేవుని విషయాల్లో కోప్పడ్డాడు ఆయన. అదే ఆయన కొట్టిన, ఆయన ముఖం మీద ఉమ్ములేసిన, సిలువేసిన ఆయన ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని ఏం చెయ్యి, క్షమించు అన్నాడు. కానీ అదే దేవుడి మందిరంలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? కొరడాలు ఇచ్చిన వాళ్ళందరినీ తరిమేయలేదా ఆయన? కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడు కోప్పడ్డాడో, ఏ విషయంలో కోప్పడ్డాడో? దేవుని విషయాల్లో కోపం వచ్చింది ఆయనకి. ఆయన సొంతంగా అయిందంటే ఆయనకేం కోపం రాలేదు. మనం రివర్స్ ఉంటాం. దేవుని విషయాల్లో ఎవడేమైనా మనం నోరు మూసి కూర్చుంటాం, ఏం మాట్లాడడం. కానీ అదే మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే సర్రమని లేసిపోతాం. కానీ దేవుడి విషయాల్లో కోపం వచ్చినా కానీ అది కూడా వాక్యం ఏం చెప్తుందంటే సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం ఏం చేయకూడదు, నిలిచి ఉండకూడదు. గ్యాస్ పొయ్యిలు ఉంటాయి కదా, ఇంట్లో గ్యాస్ స్టవ్లు ఉన్నాయా మనకి? అవి ఎప్పుడు వరకు వెలుగుతూ ఉంటాయి? గ్యాస్ ఉన్నంత వరకు కాదండి బాబు. ఎప్పుడు వరకు వండుకుంటాం? సాయంత్రం భోజనాలు వండుకునే వరకు అవి వెలిగించుకుంటాం. భోజనం అయిన తర్వాత ఏం చేస్తాం? కట్టేస్తాం. ఇంకా నైట్కి నైట్ ఎవరింట్లో అయినా గ్యాస్ పొయ్యి వెలుగుతూ ఉంటుందా? వెలుగుతూ ఉండదు. అలాగా కోపం కూడా ఆ పరిస్థితిని బట్టే, తర్వాత ఉండకూడదు కోపం. మీకు క్లియర్గా చెప్తాను చూడండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకొందురు. నీకు కనుక హృదయపూర్వకమైన భక్తి లేకపోతే ఇతరుల మీద నువ్వేం చేస్తావో, కోపం పెట్టుకుంటావు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరిని క్షమించమని బైబిల్ చెప్తుంది. వాళ్ళు మనకి ఎంత అన్యాయం చేసినా ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. ఎంత అన్యాయం చేసినా అది మనం ఎప్పుడు చేయగలమంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో మార్పు తీసుకురావాలి. లేకపోతే మనం ఏం చేయలేం, క్షమించలేం. ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రతి ఒక్కరిని నువ్వేం చెయ్యి, క్షమించాలి. మనకు భూమి మీద శత్రువు అనేవాడు ఎవడో ఉండకూడదు. కాబట్టి ఏంటి, ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేయాలి, హృదయపూర్వకంగా క్షమించాలి. వాక్యం చెప్తుంది. ఇక్కడ ఏమనుందండి యోబు గ్రంథంలో? అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకుందరు. కాబట్టి ఒకవేళ నీకు ఎవరు ఎంత కీడు చేసినా, ఎంత అన్యాయం చేసినా వారిని ఏం చేయ, నువ్వు క్షమించు. ఒక్కోసారి మనం కొంతమందిని క్షమించలేం. అప్పుడు ఏం చేయాలి? మార్క్స్ వార్త 11:25. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములో క్షమించును. నువ్వు ఒకసారి ప్రార్థన చేసావు, నీ హృదయంలో ఇంకా సమాధానం రాలా, మరలా ఏం చెయ్యి, మరలా ప్రార్థన చేయి. అదే ఇక్కడ చెప్తున్నాడు ఏమని? మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాడిని క్షమించండి. అంటే ప్రార్థన చేసి ప్రతిసారి వాళ్ళని ఏం చెయ్యి, క్షమించు. నీ హృదయంలో ఎవరి మీద పగ పెట్టుకోవద్దు, హృదయంలో ఎవరి మీద ఏం చేయొద్దు, క్రోధం పెట్టుకోవద్దు. అది నీ హృదయంలో నుంచి కడిగి పోయేదాకా ఏం చెయ్యి. సపోజ్ మన రూమ్లో ఏదో ఒలిగిపోయి కింద ఫ్లోర్ మీద మచ్చడిపోయింది. ఇప్పుడు అది కడుగుతున్నాం, పోతలేదు. ఏం చేయాలి? అది పోయేదాకా ఏదో ఒక మెటీరియల్ దాని మీద వేసో, యాసిడ్ వేసో, ఇంకోటి వేసో, ఇంకో లిక్విడ్ వేసో ఏం చేస్తాం మనం? పోయేదాకా కడుగుతామా కడగమా? అలాగే మన బట్టల మీద కూడా ఏదో మరకపడింది, ఏదో మచ్చపడింది, దాన్ని ఏం చేయాలి మనం? పోయేదాకా కడుగుతామా కడగమా? పెట్రోల్ వేసో, కిరసనాయిల్ వేసో, అంటే ఇప్పుడు కిరసనాయిల్ లేదు కదా, ఇంకోటి ఏదో శానిటైజర్ వేసో, ఏదో ఒకటి వేసి ఏం చేస్తాం మనం? అది పోవడానికి కడుగుతాం. అలాగే నీ హృదయంలో వారి మీద నీకు క్షమాపణ హృదయం కలిగే వరకు నువ్వు ఏం చెయ్యి, ప్రార్థన చేస్తూనే ఉండు. కాబట్టి మన హృదయంలో మనం ఏం చేయకూడదండి, ఎవరి మీద కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద ఎటువంటి కోపం పెట్టుకోవద్దు. వాక్యంలో సెలవిస్తుంది కదా, నువ్వు అర్పణ అర్పించడానికి వెళ్ళేటప్పుడు నీ సహోదరుని మీద నీకు ఏమైనా విరోధం ఏమైనా కలిగి ఉంటే వెంటనే ఏం చెయ్యి, నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అప్పుడు వచ్చి ఏం చెయ్యి, నీ అర్పణ అర్పించు. అప్పుడు దాకా నువ్వేం చేయొద్దు, అర్పించొద్దు. కాబట్టి నీ హృదయంలో ఇతరులతో నీకు ఏముండాలి, సమాధానం ఉండాలి. చర్చిలో వాళ్ళతో ఉండాలి, కుటుంబీకులతో ఉండాలి, మన ఇరుగు పొరుగు వారితో ఉండాలి. ప్రతి ఒక్కరితోటి మనకి ఏముండాలండి, సమాధానం ఉండాలి. వాక్యం చెప్తుంది కదా, శక్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండండి. చాలామంది ఈ మాట ఏం చెప్తారంటే శక్యమైతే అన్నాడు కాబట్టి అయితే కొంతమందితో అవుదాం, లేకపోతే కొంతమంది ఏం చేద్దాం,
వదిలేద్దాం అంటారు. అలా కాదు, ప్రతి ఒక్కరితో ఏం చేయండి, సమాధానం కలిగి ఉండండి. ఒకవేళ మనం సమాధానం పడ్డాం, అవతల సమాధానం పడలేదు, దాన్ని దేవుని చేతులకు అప్పగించి ఇంక నువ్వు మళ్ళీ వాళ్ళు వెనకాల తిరగాల్సిన అవసరమే లేదు. నీ హృదయంలో నువ్వేం చేసావు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన హృదయం క్లీన్గా ఉందా లేదా అన్నది ముఖ్యం. మన హృదయం ఏంటి, క్లీన్గా ఉందా లేదా అన్నది ముఖ్యం. కాబట్టి మూడో విషయం ఏంటంటే కోపం. నాలుగో విషయం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం. కుక్కలో తిండికి అతురపడును, ఎంత తినినో వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. ఇప్పుడు నాలుగో పాయింట్ ఏంటో మీకు అర్థమైందా? తిండిపోతాను. మొట్టమొదటిది ఏంటి, గర్వం. 2 మోహం. 3 క్రోధం అంటే లేదా కోపం. 4 ఏంటి, తిండిపోతాను. ఇక్కడ వాక్యం చెప్తుంది కుక్కలు ఏమవుతాయంట, తిండికి అదురుపడిపోతాయంట, ఎంత తినను వాటికి ఏమీ లేదంట, తృప్తి లేదంట. తిండిపోతనం కూడా పాపమే. తిండిపోతనం కూడా ఏంటండి, పాపమే. సౌలు రాజు దావీదుని పట్టుకుంటాకి కొంతమందిని పంపించాడు. దావీదుని వెళ్ళి నెతకండే ఎక్కడున్నాడని చెప్పి. దావీదు ఒక కీర్తనలో వాళ్ళ గురించి ఇలా రాస్తాడు, చూడండి ఈ మాట. కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 15వ వచనం. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు, తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. చాలు. వారు తిండి కొరకు ఏం చేస్తారంట, ఇటు అటు తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాక్యం చెప్తుంది తిండిపోతులు, ఈ నిద్రమత్తు కలిగిన వారు, త్రాగుబోతులు, వీరందరూ దరిద్రులు అయిపోతారు. తిండిపోతానం కూడా ఏంటి, పాపమే. అసలు తిండిపోతానం గురించి చెప్పుకోవాలంటే ఒక గంట ప్రసంగం చేయొచ్చు. బైబిల్ అంతట్లో అవ్వ దగ్గర మొదలుపెట్టి, అవ్వమ్మ ఏం చేసింది, తినేసి ఏం చేసింది, పాపం చేసింది. ఏసావు తిండి కొరకు ఏమైపోయాడు, తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. అలాగే మీకు బైబిల్లో చాలా చోట్ల చూస్తే తిండి గురించే ప్రాబ్లంలు వచ్చినాయి. మీకు ఆఖరికే ఆదిమ సంఘంలో మొట్టమొదటి గొడవ కూడా తిండి దగ్గరే. ఏంటా గొడవ, ఓ మొక్క ఎక్కువ వాళ్ళది వీళ్ళకి, వాళ్ళకి ఏం చేశారు, వేసారు, వాళ్ళకి మంచి మొక్కలు వేసారు, మాకేంటి మంచి మొక్క పళ్ళ, దాని గురించి గొడవ. కాబట్టి వాక్యం చెప్తుంది తిండి విషయంలో మనం కంట్రోల్ చేసుకోవాలి. మన నాలికి, మన ముక్కు ఏది చెప్తే తినేయకూడదు. అర్థమవుతుందా మీకు? ఒక్కోసారి బండి మీద వెళ్తాం, కమ్మటి వాసన ఏదో వచ్చింది, వెంటనే ఏం చేస్తాం, ఆపేస్తాం. కొంతమందికి ఇంకెప్పుడు చూడండి వాళ్ళ తిండి గురించే మాట్లాడతారు. తిండిపోతులు వీళ్ళు, ఎవరెళ్ళో తిండిపోతులు, పంది కుక్కలు లాంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు దేని గురించి వెళ్ళాలి, టాపిక్ అది తినాలి, ఇది తినాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ తినాలి. తాడేపల్లిగూడలో ఉన్న తింటా సరిపోతావు, ఎక్కడికో వెళ్ళి తినాలి. మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఏం చేయాలి, అక్కడ ఏం పెడుతున్నాడు అక్కడ తినాలి. ఈ మధ్యన మొన్నే బీబీసీలో న్యూస్లో చూశాను, తెల్లారగట్టలు 4 బిర్యానీ తింటున్నారు. అది ఇంతకుముందు బెంగళూరులో ఉండేదంటండి, ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు, తర్వాత తిరుపతిలో పెట్టారు. ఇప్పుడు ఎన్నింటికి బిర్యానీ, తెల్లారగట్టలు 4. ఏడు పొద్దున్న టిఫిన్ టైంలో పెట్టినా కూడా నేనైతే తినలేను. మా సిసి పెళ్ళి జరిగినప్పుడు కరోనాలో పెళ్లి చేసాం కదా, వాళ్ళ పొద్దున్నే 9:30కి ఎప్పుడు పెట్టారు బిర్యానీ. అది తింటాక చచ్చిపోయాం మేము. ఆ టైంలో ఎవడు తింటాడండి బిర్యానీ పొద్దున్నే 9:30కే? అదే దారుణం అనుకుంటే తెల్లారగట్టలు 4 బిర్యానీ తింటామంట. అప్పుడు బీబీసీ వాడు ఇంటర్వ్యూ చేస్తే ఇద్దరిని తీసుకొచ్చాడు. ఇద్దరిని అడిగాడు. ఫస్ట్ డాక్టర్ని అడిగాడు. డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏం చెప్పాడంటే, తెల్లారగట్టలు 4 బిర్యానీ తింటాం అన్నది మన శరీరానికి మంచిది కాదు, అది మన స్టమక్నే పాడు చేసేస్తుంది, మసాలాలు కట్ట ఉంటాయి కదా అని చెప్పాడు. డాక్టర్ అలా చెప్పాడు. తర్వాత సైకాలజిస్ట్ని అడిగాడు, ఎందుకంటే ఇలా తింటున్నారంటే వీళ్ళకి సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ వచ్చేసింది అన్నాడు. వీళ్ళకి సైకలాజికల్ ఏమొచ్చింది, ఇంబ్యాలెన్స్. వీళ్ళకి మైండ్ దొబ్బింది. మన భాషలో చెప్పాలంటే మైండ్ ఏమైంది, మైండ్ పోయింది. తెల్లారగట్లకి 4 బిర్యానీ ఎవడు తింటాడో అంటే ఎవడో వెళ్ళి తింటున్నాడో ఫ్యాషన్. ఇప్పుడు అది తెల్లారగా 4 నిద్రలేసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరో కొంతమంది ఉంటారు. అటువంటిది తెల్లారగట్ల 4 బిర్యానీ తింటామంటే ఏమైంది? ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఫుడ్ వ్లాగర్స్ అని ఉంటారో మామూలుగా ఉండరు. ఒక్కొక్కడు ఒక్కో రెస్టారెంట్కి వెళ్ళి తిని ఇక్కడ అది బాగుంది ఇది బాగుంది అని చెప్తాం. ఇది వరకు ఫుడ్ ఏదో రెస్టారెంట్లోనే దొరికేది, ఇప్పుడు ఏంటంటే ఫుడ్ స్ట్రీట్లు వచ్చినాయి. ఆ వీధి అంతా ఏంటి, రకరకాల ఫుడ్స్. అక్కడ దానికి రకరకాల ఏలాడ తెస్తూ ఉంటాడు. మనగూడలో ఉంది, రాజమండ్రిలో మేము వెళ్ళి చూసాం ఒకసారి. మొత్తం ఆ స్ట్రీటు అటు ఇటు కూడా మొత్తం ఫుడ్కి సంబంధించినయే. అంటే ఎన్ని రకాలు కావాలితే ఏం చేయొచ్చు, అన్ని రకాలు తినేయచ్చు. ఎందుకంటున్నానంటే వాక్యం చెప్తుంది నీ దేహము దేవుని ఆలయము. నువ్వు మందు తాగో, సిగరెట్లు కాల్చో కాదు దేహాన్ని చెడగొట్టవు. నీకు నచ్చింది ఇంక పందిలా తినేసి నీ దేహాన్ని చెడగొట్టేసుకున్నా ఏంటి, అయిపోయినట్టే.
నీలో శక్తి ఉన్నప్పుడే నువ్వు నీ దేహాన్ని సరిగ్గా నువ్వు కాపాడుకుంటే నువ్వేం చేయగలవు? దేవుని యొక్క పని చేయగలవు. నీ ఆరోగ్యం బాగోకపోతే నువ్వేం పని చేయగలవు? మొన్న అంతకు ముందు వారం సత్యబాబు అన్న నేను ఇక్కడ తాతగారు వచ్చేవారు, ఈ వారం రాలేదు. మేము ముగ్గురం కలిసి ఒక చోట ఒకళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్ళాం. ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసేటప్పుడు ఆ తాతగారు ఏమంటున్నారంటే, మనం ఇంకా చేద్దాం, ఇలాగ సువార్త మనం ఇంకా చెప్దాం అన్నాడు. ఆయన అలా అనగానే నా హృదయంలోనికి 2 ఆలోచనలు కలిగినాయి. ఒకటి, నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే ఆ వయసులో ఉన్న ఆయన ఏమంటున్నాడో, మనం ఇంకా చేద్దాం, సువార్త చేద్దాం, దేవుడి కోసం పని చేద్దాం అన్నాడు. రెండోది నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, ఆయనకి ఇప్పుడు రావడం ఆలోచన. ఆయనకి ఎప్పుడు వచ్చింది ఆలోచన? ఈ వయసులో వచ్చింది ఆలోచన. రేపొద్దున ఇప్పుడు కూడా నీ కోసం నువ్వు బతికేసి, నువ్వు పందిలా తినేసి, నీ దేహాన్ని చెడగొట్టుకుని, నీ టైం అంతా వేస్ట్ చేసుకుని, చివరికి ఎప్పుడో వచ్చి ఇప్పుడు చేద్దాం పని, ఇప్పుడు పరిగెడదాం అంటే ఎక్కడ పరిగెడతావు నువ్వు? పాపం ఈరోజు ఆయన చర్చ కూడా ఏం చేయలేకపోయాడు, రాలేకపోయాడు. ఇంకా వయసు అయిపోయింది. నువ్వు ఎక్కడ ఎగరగలవు, ఎక్కడ గొంతులేయగలవు. కాబట్టి వాక్యం చెప్తుంది, నీ దేహం ఏంటి? దేవుని ఆలయం, జాగ్రత్తగా కాపాడుకో. ఎంతవరకు తినాలో అంతవరకే తిను. అంటే నేను అస్సలు తినటం మానేయద్దు, నేను అలాగ ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. నీకు లిమిట్ ఉంటుంది. ఏముంటుందండి? మనకి లిమిట్ ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది, నీవు తిండిపోతూ పోయిన ఎడల నీ గొంతుకి ఏం చెయ్యి? కత్తి పెట్టుకో. మన గొంతు మీద కత్తి ఎప్పుడు పెట్టుకుంటాం చెప్పండి? ఎవడు పెడతాడు మన గొంతు మీద కత్తి? శత్రువు పెడతాడు. అంటే ఒకవేళ నువ్వు ఆపుకోకుండా తినేసేలాగా ఉంటే నీ గొంతు మీద నువ్వేం చెయ్యి? నీకు నువ్వే కత్తి పెట్టుకో. నువ్వు తిండిపోతూ అవ్వద్దు. కొంతమంది నాకు తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా పర్ఫెక్ట్ తిండిపోతులు. వాళ్ళ తిండి గురించే మాట్లాడతారు. మీరు చూడండి, ఎందుకంటే నేను చెప్పి మాటలు కాదు ఇది. వాక్యం ఏమంటుందంటే, ఒకరి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏమవుతుంది? అని నోరు మాట్లాడద్దు. అంటే ఇప్పుడు హృదయం అంతా ఏమి నిండిపోయింది? తిండితోనే నిండిపోయింది. మీరు పెళ్ళిళ్ళలో ఏ గొడవ చూసుకున్నా తిండి దగ్గరే వస్తుంది. ఒకసారి తెలంగాణలో చూశాను, అక్కడికి మటన్ మొక్క తక్కువ వేశారంట. మొత్తం కొట్టుకున్న 2 ఏళ్ళు మామూలు కొట్టుకోలేదు, చెత్త కొట్టేసుకున్నారు. మొత్తం ఆ షామీన టెంట్లన్నీ పీకేసి, కుర్చీలు ఎరగొట్టేసుకుని, బలాలు తిరగేసి పెళ్ళంతా నాశనం చేసేసారు. ఆ ఒక్కడో కూడా కాంప్రమైజ్ అయ్యి, పోల్లో ఒక మొక్క తక్కువైతే ఏమైంది, సైలెంట్గా తినేద్దాం అనుకుంటే అక్కడ గొడవ రేగదు. కానీ ఆడు ఏం చేశాడు? ఆడికి మొక్క ఏదో తక్కువ పడిందని చెప్పి ఆడు ఏం చేశాడు? గొడవ చేశాడు. వాక్యం చెప్తుంది, ఇటువంటి తిండిపోతులందరూ కూడా దరిద్రులు. తిండిపోతులందరూ ఎవరేళ్ళో? దరిద్రులు. దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకంటే తినటానికి కాదు, మనం బతకడానికి తినాలి, కానీ తినటం కోసం బతకూడదు. చెప్పాలంటే ఆదాము అవ్వని సృష్టించినప్పుడు నోవహు కాలం వరకు వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్స్. క్షమించండి, నాన్ వెజిటేరియన్స్ కాదు, వెజిటేరియన్స్. వాళ్ళు ఆదాము నుంచి నోవహు వరకు వాళ్ళందరూ ఏంటి? వెజిటేరియన్నే. అందుకే వాళ్ళు అన్నాళ్ళు బతికారు. అప్పుడున్న వాతావరణం కూడా వేర్లేండి. వాళ్ళు ఏం చేశారు? ఆ పళ్ళు ఆకుకూరలు ఇయ్యేదన్నారు. నోవహు దగ్గర నుంచి ఏం స్టార్ట్ అయింది? నాన్ వెజ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఆదివారం ఇంట్లో మాంసం కూర వండలేదండి, ఎంత గొడవ చేస్తారు చెప్పండి? ఎన్ని సణుగులు ఫిర్యాదులు వస్తాయి? ఇజ్రాయెల్ ఏం చేశారు? మాకు సవిసారమైన మన్నా ఏంటి నచ్చలేదు, మాకేం కావాలి? మాంసం కావాలి. మాంసం గురించి ఏడ్చారు వాళ్ళు. నిజంగా ఆదివారం కూడా మాంసం గురించి ఏడ్చేవాళ్ళు ఉంటారు. నేను తెచ్చుకోవద్దు అంటలేదండి. ఒకవేళ తేలేకపోతే, ఆ రోజు లేకపోతే దాని గురించి ఏడవద్దు, సనగొద్దు, ఫిర్యాదులు చేయొద్దు. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి వాక్యం, తిండిపోతనం కూడా పాపమే. తిండిపోతనం కూడా ఏంటి? పాపమే. ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఏం చేయి? నీ పొట్టకు సరిపడా తిను, పీకి దాకా తినొద్దు. అందుకే వాక్యం చెప్తుంది, గొంతు మీద ఏం చేయి? కత్తి పెట్టుకో, జాగ్రత్త. మరొక విషయం చూద్దాం, చూడండి త్వరగా. ఇదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నాను చూడండి. సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాన్ని రాతిగోడ పడి ఉండెను. సోమరుడి కంట ఒక చేను ఉందంట. ఆడికి ఏముందండి? ఇప్పుడు ఇంకో మరొక విషయం ఏంటి? 5వది ఏంటి? సోమరితనం. ఎప్పుడైతే మనం తిండిపోతులు అయిపోయామో ఆటోమేటిక్గా ఏమైపోతాం మనం? సోమరితనం వచ్చేది. సోమరుడికి ఇక్కడ ఏముందంట? ఒక చేను ఉందంట. వాడికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆడికి మరి ఆడికి ఎలాగుందో అర్థం అవట్లేదు, కానీ ఎవరినాళ్ళ పితరులు ఇచ్చిందేమో. ఆడి చేను చూసినప్పుడు ఆడి చేను ఎలా ఉందంట? ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలో బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాన్ని రాతి కూడా పడి ఉండెను. ఆడి చేను ఎలా ఉందంట?
దాని అంతటా ముండ్ల తుప్పలు ఉన్నాయంట. ద్రాక్ష తోటలు ఏముండాలి? ద్రాక్ష పళ్ళు ఉండాలి. ద్రాక్ష తోటలు ఏముండాలి? ద్రాక్ష పండ్లు ఉండాలి. కానీ అక్కడే ఉన్నాయి ముళ్ళ తుప్పలు ఉన్నాయంట. ఇంకేముందంట? ఇంకేమున్నాయి? దూలగుండ్లు దాన్ని ఏం చేసినాయంట? కప్పి ఉండిన. దాన్ని రాతి కూడా పడి ఉండను. ఎప్పుడు కూడా ఒక పొలానికి కానీ వాళ్ళకి ఫెన్సింగ్ ఉంటుంది. ఏముంటుంది? ఫెన్సింగ్ ఎందుకంటే నక్కలు వచ్చేస్తాయేనో, అడవి పందులు వచ్చేస్తాయేనో, ఏదో పందులు వచ్చేస్తాయని చెప్పి ఏం చేస్తారు వాళ్ళు? ఫెన్సింగ్ ఉంటుంది. దీని గురించి కూడా పెద్ద సబ్జెక్టు, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ వాటి రాతి కూడా ఏమైపోయిందంట? పడి ఉండెను. ఇప్పుడు వాక్యం చెప్తుంది, నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఏమని? ఇక కొంచెము నిద్ర, కొంచెము కొనుగుపాటు పరుండుటకై ఇక కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తవచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. కాబట్టి మనకున్న టైంని కనుక మనం వాడుకోకపోతే మనం దరిద్రులు అని వాక్యం చెప్తుంది. మన టైం ఏంటి? ఇక్కడ ఉన్న చాలామంది చాలా విషయాల్లో చురుగ్గా ఉంటారు. చాలా విషయాల్లో ఏంటి? చురుగ్గా ఉంటారు. కానీ సోమర్ధనం దేంట్లో చూపిస్తారంటే వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, సహవాసం విషయంలో, టైంకి వచ్చే విషయంలో మనం ఏంటి? సోమర్ధనంగా ఉంటాం. అందుకే సిద్దిపేట ప్రకాష్ గారు మాట్లాడతారు, లేట్గా వచ్చిన వాళ్ళు ఆయన ఏమంటారంటే సోమరిమణులు అంట. ఎవరెళ్ళ? సోదరిమణులు కాదు. ఎవరెళ్ళ? సోమరిమణులు. ఎందుకని? వీళ్ళు ఒక ప్రయాణానికి కానీ ఎక్కడైనా ఊరెళ్ళటానికి దేనికి కూడా వీళ్ళు లేట్ చేయరు. కానీ సంఘానికి రావడానికి, టైం రావడానికి ఏంటి? లేట్ చేస్తారు. వీళ్ళందరూ ఏంటి? సోమరిపోతులు. సోమరి వేటాడినను పట్టుకోండంట. సోమరి ఏం చేస్తాడో? వేటాడతాడు కానీ పట్టుకోడు. కానీ అదే కింద ఒక మాట ఉంటుంది, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. మనకి అన్ని విషయాల్లో చురుకుతనం ఉంటుంది, కానీ దేవుని విషయాలు వచ్చేటప్పటికి ఏముండదు, మనకి చురుకుతనం ఉండదు. ఇందాక తాతగారి గురించి చెప్పాను కదా, ఆ వయసులో ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు? సువార్త చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మనకు బలం ఉండి కూడా మనకు సువార్త చేయకపోతే మనకంటే సోమరిపోతులు ఎవరో లేరు. మనకంటే సోమరిపోతులు ఏంటి? ఎవరో లేరు. ఎందుకంటే రేపు ఆ వయసు వచ్చేసిన తర్వాత చేద్దామన్నా నీలో శక్తి ఉండదు. నీలో శక్తి ఉంటుందా? నీలో బలం ఉంటుందా? ఇప్పుడు నువ్వు ఒక 5 కిలోమీటర్లు నడవమన్నా నడవగలవు నువ్వు. రేపొద్దున్న 10 అడుగులు ఏమన్నా వేయలేవు. ఎందుకని? మోకాళ్ళు ఎరిగిపోతే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, మెడ నొప్పులు. ఇప్పుడే మనకేంటి? మెడ నొప్పులు, భుజాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు. ఒక గంట మోకాళ్ళు వేసి మనం ఏం చేయలేము? ప్రార్థన చేయలేం. ఒక గంట నాన్ స్టాప్గా బైబిల్ చదవలేం. గంట ఎవడైనా నాన్ స్టాప్గా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? గంట మేము అసలు కదలకుండా కూర్చుని మేము చదవగలం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు చదవలేకపోతే కనుక రేపు పొద్దున్న నీకు వయసు పెరిగిపోయిన తర్వాత ఏం చదువుతావు? ఇప్పుడు దేవుని పనుల విషయంలో నువ్వు సోమర్ధనంగా ఉంటే రేపు పొద్దున్న దేవుడి పని నువ్వేం చేయగలవు? సోమర్ధనం కూడా ఏంటి? భయంకరమైన పాపము. అందుకే వాక్యం సామెతల గ్రంథం నిండా ఉంటుంది అన్నమాట. సోమరివాడితో ఏం చెప్తాడంటే, సోమరి చీమల యొద్దకు నువ్వు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టుకుని నువ్వేం చెయ్యి? బుద్ధి తెచ్చుకున్నాము. ఎందుకంటే భూమి మీద మిక్కిలి అల్పమైన జీవుల్లో చీమేంటి? చాలా జ్ఞానం కలిగింది. అదేం చేస్తుంది? వేసవకాలం అంతా ఆహారం కూర్చుకుంటుంది. ఇప్పటికీ వర్షాకాలానికి. అంటే దాని అర్థం ఏంటంటే మనకున్న టైంని యూటిలైజ్ చేసుకుంటాం, వాడుకుంటాం. మనం టైంని కనుక మనం వాడుకోకపోతే, టైంని పోగొట్టుకుంటే నువ్వు టైంని మరలా తిరిగి ఏం చేయలేవు, వెనక్కి తిరిగి తీసుకురాలేవు. పోయిన సమయం తిరిగి రాదు. పోయిన సమయం తిరిగి రాదు. నీ వయసు అయిపోతే, నీ శక్తి అయిపోతే, నీ బలం అయిపోతే, నీకున్న మెమరీ లాస్ అయిపోద్ది, మొత్తం అంతా పోద్ది. అప్పుడు నువ్వేం చేయాలనుకున్నా చేయలేవు. ఇప్పుడు నీకు సమయం ఉన్న టైంలోనే, కొంచెం సమయంలోనే దేవుడికి ఉపయోగకరంగా ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే సాక్ష్యాలు, దేవుడు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అంటాం. నువ్వు చేసిన, దేవుడికి చేసిన కార్యాలు ఏమన్నాయి? నీ వల్ల దేవునికి ఒక్క ఉపయోగం చెప్పు. నా వల్ల దేవునికి ఉపయోగం ఉందండి అని చెప్పుకోవడానికి మన దగ్గర ఏమైనా ఉన్నాయా? లేకపోతే నీకంటే సోమరోళ్ళు ఇంకెవరో లేరు. సోమరు పందులు అనాలి మనల్ని. ఏమనాలి? సోమరు పంది. ఈ పంది ఏం చేయలేదు? బురదలో దొరలటం, ఆ పెంట తింటం తప్పితే ఏం చేయలేదు. అలాగే మన కొరకు మనం జీవిస్తే ఆ పందికి మనకి తేడా లేదు. కాబట్టి దేవుని విషయాల్లో సోమరులు అవ్వద్దు. కాలుతో పూట అన్నం తింటాం మాని, దేవుని పనిలో కరెక్ట్గా ఉండు. కాలుతో ఒక నైట్ నిద్రపోవడం మాని, దేవుని పనులు ఏంటి? ఆసక్తి కలిగి ఉండు. కాబట్టి సోమరితనం కూడా నేను ఏం చేస్తుంది? సోమరివాని సాతాను ఎవరిని బాగా వాడుకుంటాడంటే సోమరుడినే బాగా వాడుకుంటాడంట. ఖాళీగా ఉన్నవాడినే.
పాపంలో పడిపోయేది కూడా ఎవరో? ఖాళీగా ఉన్నవాడే పాపంలో పడిపోతాడు. బిజీగా ఉన్నవాడు పాపంలో పడ్డావు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బిజీగా ఉన్నవాడు పాపంలో పడ్డావు, ఖాళీగా ఉన్నవాడే పాపంలో పడిపోతాడు. దావీదు అలాగే ఖాళీగా నిద్రపోయి లేచి ఏం చేశాడు? అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఖాళీగా పాపంలో పడిపోయాడు. కాబట్టి ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక పనిలో బిజీగా ఉండు, ఏదో ఒకటి చెయ్యి, ప్రార్థించు, బైబిల్ చదువు. ఏదో దేవుడు ఒకసారి మనకి ఏం చేస్తాడంటే కొన్ని తలంపులు ఇస్తాడు. దేవుడు మనకి ఏం చేస్తాడండి? కొన్ని తలంపులు ఇస్తాడు. ఆ తలంపుని దేని మీద రాసుకుని దాన్ని ఒక ఇమేజ్ కింద చెయ్యి. దాన్ని ఏం చెయ్యి? ఒక ఇమేజ్ కింద చేసి షేర్ చెయ్యి. అది ఎవరికైనా ఉపయోగపడద్దేమో పోనీ. లేకపోతే ఏంటి, నువ్వేం చేయొచ్చు? దేవుడు కొంతమందికి తలాంతులు ఇస్తాడు, కొంతమంది పాటలు రాస్తారు, కొంతమంది ఏం చేస్తారు? పాటలు రాస్తారు. దావీదు గురించి ఆలోచించినప్పుడు చూడండి, దావీదు ఒక సింగరు, దావీదు ఒక రైటరు, దావీదు ఒక మ్యూజిషియన్, దావీదు ఒక యుద్ధవీరుడు, దావీదు ఒక కొయిర్ లీడరు, దావీదు ఒక రాజు, దావీదు ఒక వర్షిప్పరు, దావీదు ఒక ఇంకా ఏంటి ధర్మశాస్త్రంలో బాగా పండితుడు. ఎన్ని ఉన్నాయండి దావీదుకి? దావీదు ఏమన్నా తన పనులన్నీ మానేసి ఖాళీగా కూర్చుని పాటలు రాశాడా? లేదు. ఓ పక్కన గొర్రెలు మేపుకుంటున్నాడో, మరో పక్క ఏం చేశాడు? పాటలు రాసేవాడు, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడు, దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. దావీదుకి ఎన్ని టాలెంట్లు ఉన్నాయి చెప్పండి? ఇక్కడే ఉన్నారండి. దావీదుకి ఎన్ని టాలెంట్లు ఉన్నాయి? దావీదుకి ఎలా వచ్చినాయి టాలెంట్లు? పనులన్నీ మానేసి ఖాళీగా ఉండి చేసాడు ఈ పనులు? లేదు. ఆయన పని చేసుకుంటున్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు, పక్కన దేవుడు పాటలు కూడా రాస్తున్నాడు. అలాగే దేవుడు మనకి ఏదో టాలెంట్ ఇస్తాడు. దేవుడి కోసం ఏదైనా ఒక చిన్న మాట, ఏదో ఒక మాట కానీ ఒక పాట రూపంలో, ఒక ఆదరణ రూపంలో, ఒక వీడియో రూపంలో, ఒక షార్ట్ రూపంలో. ఇప్పుడు మీలో కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ దేవుడి వాక్యాన్ని తెలుగులోనే షార్ట్స్ కింద చేస్తున్నారు, ఇంగ్లీష్లో చేసేవాళ్ళు ఎవరు లేరు. పోనీ ఇంగ్లీష్ నేర్చుకుని కొంచెం బాగా ఆ ఇంగ్లీష్లో దేవుడి వాక్యాన్ని ప్రకటించవచ్చు కదా. ఇంగ్లీష్లో చెప్తే ఏమైంది? షార్ట్స్ చేసి యూట్యూబ్లో పెట్టుకుంటే ఏమైంది? ఎవరొకళ్ళు చూస్తారు కదా, ఎవరొకళ్ళకి ఉపయోగమే కదా, ఉపయోగమే కదా. అలాగ మనం దేవుడికి ఏదో ఒకటి చేయొచ్చు. దేవుడి కోసం ఏదో ఒక పని నేర్చుకుని ఆ పని దేవుడికి ఎలా ఉపయోగించాలని చూడొచ్చు. దావీదు అలాగే చేశాడు. గొర్రెలు కాచుకుంటున్నాడు, పాటలు రాసేవాడు, మ్యూజిక్ వాయించేవాడు, దేవుడిని ఆరాధిస్తూ ఉండేవాడు, ఎన్నో పనులు చేసి ఉండేవాడు. మనకు ఆదివారం చర్చకొత్తమే గగనం, మిగిలిన 6 రోజులు ఏంటి? దేవుడి కోసం బ్రతకం, దేవుడి కోసం ఏమీ చెయ్యము. ఇలాంటి వాళ్ళందరిని ఏమనాలి? సోమరోళ్ళే అనాలి. ఏమనాలండి ఇలాంటి వాళ్ళందరినీ? సోమరోళ్ళే. వీళ్ళ దేవునికి దేనికి పనికిరారు. వీళ్ళు దేవుని యొక్క సంఘానికి భారం, వీళ్ళు దేవుని శరీరానికి పట్టిన కొవ్వేళ్ళు. ఏదో రోజు కరిగిపోద్ది, జాగ్రత్త. కాబట్టి సోమరతనం గురించి బైబిల్ చాలా సీరియస్గా మాట్లాడుతుంది. ఒక సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఏదైనా చేయొచ్చు. నువ్వు ఒక కరపత్రిక రాయొచ్చు. నువ్వు ఏం చేయొచ్చు? ఒక కరపత్రిక రాసి చిన్నగా ఏదో ఒకటి రాసి అది ఇతరులకు అందించవచ్చు. లేకపోతే ఒక సువార్తను ఒక వీడియోలో చేసి ఏదో ఒకటి పెట్టచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఏమీ చేయకుండా సోమరపోతులేక ఖాళీగా ఉండి పాపలో పడిపోయి ఆ ఫోన్లు చూసుకుంటూ పనికిరాని వాళ్ళగా ఉంటే ఏంటంటే ఉపయోగం మీ వల్ల? మన పిల్ల వెంకటరత్నం గారితో ఒక వీడియో చూశాను. ఆయన మంచి భలే వాక్యం, భలే అనిపించింది నాకు. దావీదు యుద్ధానికి వెళ్తా ఆ సామాగ్రి దగ్గర కొంతమందిని కాపలా పెడతాడు. యుద్ధం చేసి వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు ఆ భాగాలు పంచుకునేటప్పుడు కొంతమంది ఏమంటారంటే, వీళ్ళ మనతోటి యుద్ధానికి రాలేదు, వీళ్ళకి భాగం ఇవ్వద్దంటే దావీదు ఏమంటాడు? యుద్ధానికి వెళ్ళినోడికి ఎంత భాగమో సామాన్ దగ్గర కాపలా కాసినోడికి కూడా ఏంటి అంతే భాగం. అప్పుడు ఆయన వాక్యం చెప్తే ఏమన్నాడంటే, వాక్యం చెప్పిన నాకు ఎంత భాగమో ఈ వీడియో రికార్డు చేసిన వాడికి కూడా అంతే భాగం, అలాగే ఈ వీడియో ఎడిటింగ్ చేసిన వాడికి కూడా అంతే భాగం. అది అన్నప్పుడు నాకు ఎంత సంతోషం వచ్చేసిందో. ఎందుకో తెలుసా? ఇక్కడ వాక్యం చెప్పేది నేనే, వీడియో రికార్డు చేసుకునేది నేనే, కిందకెళ్ళి ఎడిటింగ్ చేసుకునేది నేనే. కాబట్టి ఇప్పుడు నాకు ఎంత దీవెన. ఆ వాక్యం విని నేను చాలా చాలా సంతోషం చేశాను. అక్కడ ఆయన చెప్పాడు అదే. ఇప్పుడు ఆయనకైతే ఏంటి, పిల్ల వెంకటరత్నం గారు ఏం చెప్తున్నారు? అక్కడ వాక్యం ఒకటే చెప్తున్నారు. వీడియో తీసేవాడు ఒకడున్నాడు, ఎడిటింగ్ చేసేవాడు ఎక్కడున్నాడు. కాబట్టి 3 భాగాలు ప్రతిఫలాలు వాళ్ళకి వస్తాయి. ఇక్కడ నాకేంటి? 3 నాకే. రేపొద్దున పరలోకంలో మీ అందరికంటే, అంటే నేను ఏదో హెచ్చించుకుంటా చెప్పి మామూలుగా చెప్తున్నా, భాగ్యవంతుడు ఎవరు ఈ రకంగా పోల్చుకుంటే నేనే. మరి మీరేంటి? పరలోకంలో దరిద్రులు. మీరు పరలోకంలో ఎవరు? మీరు దరిద్రులు. అంటే ఈ విషయం ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, ఇది చేయమని నేను చెప్పట్లా. ఇంకా ఏదైనా చేయొచ్చు దేవుడి కోసం మీరు. సోమరు ఏమంటాడంటే, బయట వీధిలో సింహం ఉందంటాడంట. సోమరు ఏమంటాడు?
వీధిలో సింహం ఎందుకు ఉంటుంది చెప్పండి? సింహం ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. మరి వీధిలో ఎందుకు ఉంటుంది? హేతువులు చూపగల 7 కంటే సోమరుడు తన దృష్టికి తానే ఏంటి? జ్ఞాని. అంటే ఏంటంటే వీడు పని చేయడానికి ఏదో ఒక కారణం, అది పని చేయకుండా ఉండడానికి ఏదో కారణాన్ని ఎదుర్కొంటాడు. ఇప్పుడు సువార్త ప్రకటించండి అంటే ఏమంటారు? అయ్యబాబు ఇది వేసాకాలం ఎండ. వేసాకాలం ఏంటి? ఎండలోకి వెళ్ళి చచ్చిపోతాం. కొన్ని తర్వాత వచ్చేది ఏంటి? వర్షాకాలం. వర్షాకాలం తడిసిపోతే ఏమవుతాం? మొలకలు వచ్చేస్తాయి, విత్తనాలు వచ్చేస్తాయి. ఇంకా బయటికి వెళ్తే కొంతమంది హిందువులు ఏం చేస్తున్నారో సువార్త చేయడానికి వస్తే కొడుతున్నారు. ఏదో ఒక రీజన్ చెప్పి నువ్వు సువార్త చేయట్లేదు. నువ్వు ఎలాగుంటున్నావో? సోమరోడుగా ఉంటున్నావు. మీరు పని చేసుకునే పనిలో మాత్రం ఎంతో కష్టపడుతున్నారో, మీరు పొట్ట సంపాదించుకోవడానికి, పొట్ట నింపుకోవడానికి మాత్రం ఎంతో కష్టపడుతున్నారో, కానీ దేవుని పనులు ఎలాగున్నారో? సోమరిపోతులు. బయట ఏం చెప్తున్నారు? కారణాలు చెప్తున్నారు. చూడండి, ఏదో ఒక కారణం. ఉపవాస ప్రార్థనకి రాకపోవడానికి ఏదో దిక్కుమాల కారణం, ఆన్లైన్ ప్రేయర్కి రాకపోవడానికి ఏదో పనికిమాల కారణం, బైబిల్ స్టడీకి రాకపోవడానికి ఏదో దరిద్రమైన కారణం. ఇంకా మిమ్మల్ని దేవుడు ఏం వాడుకుంటాడు చెప్పండి? దేవుడు ఏమైనా వాడుకుంటాడు? నిన్ను వాడపడతావు. నువ్వు రేపొద్దున పనికి మానోళ్ళగా నుంచోవాలి ఆయన ముందు, సిగ్గుతో నిలబడాలి. ఎలా నిలబడాలి? సిగ్గుతో నిలబడాలి. ఎందుకంటే దేవుడు పరలోకంలో వచ్చిన వాళ్ళందరికీ ప్రతిఫలాలు ఇస్తూ ఉంటే, గిఫ్ట్లు ఇస్తూ ఉంటే, నువ్వు ఏడుపు ముఖం వేసుకుని, ఏడుపు కొట్టు ముఖం పెట్టుకుని ఏం చేయాలి? అప్పుడు తెలుస్తుంది నీకు విలువ. దేవుడు నాకు ఇచ్చిన 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో దేవుడు కొరకు ఎందుకు కష్టపడలేకపోయేనే అని చెప్పి అప్పుడు ఏడుస్తావు నువ్వు. అప్పుడు వచ్చి దేవుడు ఏం చేస్తాడో ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు. సర్లే ఇంకేడవకు, ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి? ఏమీ లేదు, ఏదో మూలేడు అంటాడు అంతే. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. నీకున్న సమయాన్ని నువ్వేం చేయొద్దు, వ్యర్థం చేసుకోవద్దు. మరొక విషయం చూద్దాం, చూడండి త్వరగా. ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ 6వ విషయం ఏంటంటే అసూయ. ఇక్కడ ఈ మాట ఉంది కదా, మత్సరము ఎముకలకు కుళ్ళు అంటే ఏంటి చెప్పండి? అదే అక్కడ అసూయ అన్న మత్సరం ఒకటే. మత్సరం ఎముకలకు కుళ్ళు అంటే ఏంటంటే ఎముకలకి క్యాన్సర్. అది ఎముకలకు కుళ్ళు ఎప్పుడు పడద్ది? బోన్ క్యాన్సర్ అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? బోన్ క్యాన్సర్ అంటే అసూయ అన్నది నీకు బోన్ క్యాన్సర్ లాంటిది. నీలో అసూయ ఉంటే నీకేమున్నట్టు? క్యాన్సర్ జబ్బు ఉన్నట్టు. ఏమన్నా ఇక్కడ ఉన్నారా? నీకు అసూయ ఉంటే ఏమున్నట్టు? నీ శరీరంలో క్యాన్సర్ ఉన్నట్టు. కాబట్టి అసూయ నిన్ను చంపేస్తుంది. అసూయ నిన్ను ఏం చేస్తుంది? చంపేస్తుంది. బైబిల్ అంతా చూసుకుంటే చాలామంది అసూయ పరులు ఉన్నారు. రాహేలు తన అక్క లేయ మీద అసూయ పడిపోయింది. ఎందుకని? ఈమెకి పిల్లలు లేరు, ఆమెకి ఏంటి? పిల్లలు ఉన్నారు. యోసేపు మీద అన్నదమ్ములు అసూయ పడిపోయారు. ఎందుకని? వాళ్ళ తండ్రి మిగిలిన వాళ్ళకంటే ఆయన ఏం చేస్తున్నాడో ఎక్కువ ప్రేమిస్తున్నాడో ఆయన చెప్పే కళల మూలంగా కూడా ఏంటి వాళ్ళకి కుళ్ళు వచ్చేసింది. యేసుప్రభు మీద పరిసయ్యులు అసూయ పడిపోయారు. ఎందుకని? యేసుప్రభు చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తున్నాడు, కుంటోడిని పరిగెట్టించేస్తున్నాడు, గుడ్డోడు కళ్ళు తెరిచేస్తున్నాడు, మోగోడిని పాటలు పాడించేస్తున్నాడు. కాబట్టి పిలాతుకు కూడా అర్థమైపోయింది. అసూయ చేత వీళ్ళు ఏం చేశారంటే యేసుని అప్పగించారు. మోషే మీద కోరాహు, దాతాను, అబీరాములకు అసూయ వచ్చింది. ఎందుకని? ఈయనైనా లీడరు, ఈయనైనా నడిపించాల్సిందే, మేము కూడా లీడర్లమే అనుకుని అసూయ వచ్చింది. వెంటనే భూమి నోరు తెరిచి ఏం చేసింది? మింగేసింది. కాబట్టి అసూయ చంపేస్తుంది. అసూయ నీ శరీరంలో అసూయ ఉంటే ఏంటి? క్యాన్సర్. అది దాన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నీలోంచి ఏం చేయేది? తీసివేయి. మనకంటే ఒకళ్ళు బాగున్నా, మనకంటే మంచిది ఏదైనా కొనుక్కున్నా, మనకంటే మంచి బట్టలు కట్టుకున్నా కొంతమందికి ఏమవుతుందంటే అసూయ వచ్చేస్తే. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, చూడండి 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించుదురు. ఈ మాట చూడండి. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేని వారు ఏంటంట? అసూయ చేత చచ్చిపోతారంట. కాబట్టి నీలో అసూయ ఉంచుకోవద్దు. మనకంటే మన పిల్లలకి మంచి సంబంధాలు వస్తే అసూయ పడద్దు. మనకంటే ఎదుటోళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తే అసూయ పడద్దు. మనకంటే మంచి ఇల్లు కట్టుకున్న, మంచి వాహనం కొనుక్కున్న, ఏం చేసినా, మంచి ఉద్యోగాలు వచ్చినా, ఏం చేసినా అసూయ పడద్దు. ఇప్పుడు నీకంటే నీ పక్కడు బాగున్నాడు అనుకో, నీకే హెల్ప్. రేపు పొద్దున్న నీకన్నా ఏమన్నా కావాలితే ఆడు ఏం చేయగలడు? హెల్ప్ చేయగలడు. నువ్వు గోతులో ఉన్నావు, వాడు పైకి ఎక్కాడు, ఆడు నిన్ను ఏం చేయగలడు? లేవనెత్తుతాడు. ఇద్దరు గోతులో ఉండి ఎవడికి ఉపయోగం? కాబట్టి దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా ఇతరులను ఆశీర్వదించాలి. దేవుడు ప్రజలు ఇతరులను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అసూయ పడద్దు.
అసూయపడద్దు. ఈ మాట చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 3:14. అయితే మీ హృదయములో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. చాలు. ఏంటంటే సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఏం చేయొద్దు, మీ హృదయంలో ఉంచుకోవద్దు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. ఇంతకుముందు మనకు ఒకసారి బైబిల్ స్టడీలో చెప్పాను. ఏంటి? వృధాగా అతిశయపడద్దు, అసూయపడద్దు. ఫస్ట్ చెప్పిన గర్వించొద్దు, అలాగని ఇతరుల మీద ఏం చేయొద్దు, అసూయ కూడా పడద్దు. వాక్యం చెప్తుంది కదా, అసూయ వలన బుద్ధి లేని వారు ఏమవుతారు, చచ్చిపోతారు. అసూయ అన్నది నీ శరీరానికి ఏంటి, క్యాన్సర్. మరలా గుర్తుపెట్టుకోండి, నీ ఎముకలకి ఏంటది, కుళ్ళు. చివరి విషయం చూద్దాం చూడండి, లోకాసు వార్త 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదన్ను. ఏడోది ఏంటంటే లోభత్వం. ఏడోది ఏంటంటే లోభత్వం, అంటే పిసినారితనం, పిసినుగుట్టుతనం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు, ఏ విధమైన లోభమునకు మీరు ఏం చేయొద్దు, స్పేస్ ఇవ్వద్దు, జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించడం వానికి ఏంటి, వాని జీవమునకు మూలము కాదు. కాబట్టి పిసినారులుగా ఉండొద్దు. కొంతమంది చెప్తారు కదా, వాళ్ళు ఎంగిల్ చేతితో కాకిని కొట్టరు అని. ఎందుకని? ఆ ఎంగిల్ చేతిలో ఉన్న మెతుకులు ఏమవుతాయి, వెళ్ళిపడిపోతే కాకి తినేద్దేమో అని చెప్పి. పిసినారులుగా ఉండొద్దు. పౌలు కొరింథీ సంఘంతో చెప్తాడు, లోగట మీరు ఇద్దామనుకున్న ధర్మం పిసినితనముగా ఇవ్వద్దు. ఏం చేయండి, ధారాళముగా ఇవ్వండి. ఎందుకంటే ఎంత విత్తుతామో అంతవేకి వస్తాం, అది మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పేది ఎప్పుడు అదే. ఇతరులకి విషయంలో మీరు ఏం చేయండి, సహాయం చేయండి. మీ గుప్పిల్ని ఏం చేయండి, విప్పండి ఇతరులకే. అది మీకు పరలోకంలో ఏంటి, ఎంతో ధనాన్ని కూర్చోబెడతాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పేది అదే కదా, మీ కొరకు మీరు భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోకంలో కూర్చుకోండి. ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చాలండి. ఏమనందే, లోభత్వాన్ని దేవుడు దేంతో పోల్చాడు, విగ్రహారాధనతో పోల్చాడు. ఆ మాట ఏమనంది, విగ్రహారాధికుడై ఉన్న లోబి. అతనికి ఉన్న విగ్రహం ఏంటి చెప్పండి, ఏమండి? అతనికి ఉన్న విగ్రహం ఏంటి, డబ్బు. సామెతల్లో ఒక మాట ఉంటుంది కదా, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీ దృష్టి దాని మీద నిలిపిన తోడనే అది రెక్కలు కట్టుకుని ఏం చేద్దే, ఎగిరిపోద్ది. ఎక్కడికి ఎగిరిపోద్ది, ఎక్కడికి? ఆకాశంలోకి ఎలా ఎగిరిపోద్దండి, హాస్పిటల్కి ఎగిరిపోద్ది. ఎక్కడికి ఎగిరిపోద్ది, హాస్పిటల్ ఇచ్చేస్తావు. దేవుడిని, ఆయన సంఘాన్ని నిర్లక్ష్య పెట్టి నువ్వు సంపాదించింది ఏదైనా ఎక్కడో చోట చదివిచ్చేస్తావు. నువ్వు పెళ్ళికి వెళ్ళినట్టు చదివింపులు ఉంటాయి కదా, అలా హాస్పిటల్లోనో ఎక్కడో చోట ఏదో రకంగా పోద్ది, నీకు రాదు, ఉండదు, చిల్లుబడిన సంచి అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, దేవుడిని నిర్లక్ష్య పెట్టి ఆయన కనపరచకుండా నువ్వు ఏం సంపాదించినా అది ఒకరోజు టక్మని లేసిపోద్ది అంతే. ఈరోజు మొన్న ఎక్కడో చోట చదివాను, మనం 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు 10 రోజులు హాస్పిటల్ ఉంటే అయిపోద్ది. 10 ఏళ్ళు కష్టపడి నువ్వు 10 లక్షలు సంపాదించావు అనుకుందాం, సపోజ్ సంవత్సరానికి 1,00,000 వేసుకుందాం. 10 సంవత్సరాలు కష్టపడి ఎంత సంపాదించావు, 10 లక్షలు. 10 లక్షలు హాస్పిటల్లో 10 రోజుల్లో అయిపోద్ది. జాగ్రత్త. ఏంటి, ఏ విధమైన లోభమునకు ఎడమియ్యొద్దు, ధారాళముగా ఉండు ఇతరులకు ఇవ్వటంలో. ఆ ధనవంతుడితో అదే కదా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు, నీకున్నదంతా అమ్మి ఏం చెయ్యి, బీదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. మనకి నరకానికి పోయిన ఆ ధనవంతుడి గురించి కూడా అంతే. ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ లాజర్ని ఏం చేయలేదు, పట్టించుకోలేదు. అతనికి ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వలేదు. ఎక్కడికి పోయాడు, నరకానికి పోయాడు. కాబట్టి ఈ పిసినారితనం కూడా ఏంటి, ఈ 7 డెడ్లీ సిన్స్లో ఒకటి. మొత్తం ఎన్ని, మళ్ళీ చెప్పండి ఒకసారి. ఏంటి? మొదటిదే గర్వము, 2 మోహము, 3 క్రోధము, 4 తిండిపోతనం, 5 సోమరితనం, 6 అసూయ, 7 లోభత్వం. వీటిని ఏమంటారంటే 7 డెడ్లీ సిన్స్, అంటే 7 మరణకరమైన పాపాలు. ఏమిటి, 7 పాపాలు ఇంక లేవంటే కాదు, మిగిలిన పాపాలు కావని వాళ్ళ కేటగరైజ్ చేసింది ఏంటంటే ఈ 7 చేశారు. కాబట్టి మనలో ఎటువంటి గర్వం లేకుండా, ఎటువంటి మోహపు చెడు తలంపులు లేకుండా, కోపము క్రోధం ఏమీ లేకుండా, తిండిపోతనం లేకుండా, సోమరతనం లేకుండా, అసూయ లేకుండా, లోభత్వం లేకుండా,
పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగాలి. ఎప్పుడు మనకు ఒకళ్ళ హెల్ప్ కావాలి, అది మర్చిపోవద్దు. మన సొంతంగా మనం ఏది చేయలేం, మనం సొంతంగా మనం ఏది వదిలిపెట్టలేం. అలా వదిలిపెట్టేలా ఉంటే మనకు దేవుడు అవసరంలా. కానీ వీటన్నిటినీ చేయడానికి మనకు శక్తినిచ్చేది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడే.